పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క అష్టమ స్థాన సంచారం కొద్దిగా చేసేటటువంటి పనులలో ఆటంకాలను, కొద్దిగా అనారోగ్యాలను, అధికమైనటువంటి ఖర్చులను, ప్రయాణ సమస్యలను, ఊహించినటువంటి ప్రమాదాలను కలిగిస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. ఇది ఒక 20% మాత్రమే. రిమైనింగ్ 80% వీరికి అనుకూలంగా ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీ రాశికి పంచమ స్థానాధిపతి ఎవరు అంటే గురుడు. ఎక్కడున్నాడు? సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమాధిపతి ఎవరు అంటే శుక్రుడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. గురు శుక్ర గ్రహాల యొక్క పరివర్తన యోగము కారణము చేత వృశ్చిక రాశి వారు ఫేస్ చేస్తున్నటువంటి అర్ధాష్టమ శని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. అంటే గురు శుక్రుడు యొక్క పరివర్తన యోగము కారణం చేత అర్ధాష్టమ శని తొలగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే చేసేటటువంటి పనులలో అంటే మీకు మీ ప్రతిభా పాటవాలు అంటే మీలో ఉండేటటువంటి టాలెంట్ బయటకు వస్తుంది. చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసేటటువంటి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క హోదా పెరగటానికి, డెవలప్మెంట్స్ రావటానికి, కోరుకున్నటువంటి రంగానికి వెళ్ళటానికి, కోరుకున్నటువంటి పదవికి మీరు రీచ్ అవ్వటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. దీనికి మరొక ప్రధానమైన కారణం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి చతుర్థ స్థానంలో బుధుడితో కలిసి సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రవి బుధ గ్రహాల యొక్క కలయిక రాశికి చతుర్థ స్థానంలో జరుగుతుందో అది వృశ్చిక రాశి వారికి చక్కగా గృహయోగాన్ని కలిగిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలత కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గృహ మార్పులు చేసుకోవడం కానీ, ఇంట్లో రిపేర్లు చేయించుకోవడం కానీ, ఇట్లాంటి వాటిన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. ప్రధానంగా మీ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఏం జరుగుతుందంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. అలానే అరేంజ్డ్ మ్యారేజెస్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఆర్థికంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వాన్ని కోల్పోయి స్థిరత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి స్థిరత్వం అనేటటువంటిది కూడా కలుగుతుంది. పంచమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యాపార లాభం కలుగుతుంది. స్త్రీ మూలకమైనటువంటి లాభాలు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి సూచిస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా అంటే అనవసరమైన విషయాలలో చికాకు పట్టడం కానీ, ఇరిటేషన్ తెచ్చుకోవటం కానీ, అంటే కొన్ని ఏ ఒక్కటైనా సరే మీకు అనుకూలంగా జరగకపోతే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అలా దాని మీద ఫోకస్ చేయకుండా అంటే 1-2 చిన్న చిన్న ప్రతికూలతలు జరిగినప్పటికీ వాటిని అలా వదిలేస్తే ఇక్కడ వృశ్చిక రాశి వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంకొకటి ఏమిటంటే మీ రాశికి చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి అత్యంత యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానంలో ఉంది అని చెప్పాలి. కొద్దిగా ఆ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో మాత్రం వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. అసలు డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 వరకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అసలు అంటే ఎలా ఉంటుందంటే ఆత్మవిశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. ఎలాంటి పనైనా సరే సులభంగా చేయగలుగుతూ ఉంటారు. మనస్సుకు నచ్చినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదైతే కావాలనుకుంటాం అదే జరుగుతూ ఉంటుంది. ఏ పని కోసమైతే మీరు వెళ్ళాలనుకుంటున్నారో అదే ఎదురొస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చు. కానీ 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:48 మధ్యలో ఉండేటటువంటి సమయంలో వృశ్చిక రాశి వారికి మనశ్శాంతి దూరం అవుతుంది. అధికమైనటువంటి ఖర్చులు కానీ,
చేయవలసినటువంటి పని సరిగా చేయలేకపోవటం కానీ, కుటుంబ వాతావరణంలో చికాకులు కానీ, మీకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు కానీ, మీరు బాగా కావాలనుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ మిమ్మల్ని దూరంగా పెట్టడం వలన కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొద్దిగా ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఆకస్మికమైనటువంటి ధనయోగం కలగటం కానీ, ఆర్థిక లబ్ధి చేకూరటం కానీ, మీరు మాట్లాడేటటువంటి మాటకు విలువ పెరగటం, సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగటం, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. 24వ తేదీ రాత్రి 12:52 నుంచి 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 మధ్యలో మిత్రబలం, సోదర బలం పెరుగుతుంది. సోదరుల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి. ఇక్కడ మీరు సాహస కృత్యాలు చేస్తారు. అంటే కొన్ని డేరింగ్ స్టెప్స్ తీసుకోవటం వలన ఆర్థికంగా లబ్ధి చేకూరే అవకాశం కూడా కలుగుతుంది. 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 4:33 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా వృశ్చిక రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు 80% ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. కొద్దిగా ప్రయాణం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తలు పాటించండి. ఇవి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలతో బాధపడుతూ ఉన్నారో, లేదా చేసేటటువంటి పనులు ఆటంకాలు కలుగుతూ ముందుకు పోలేక వెనకబడి ఉన్నారో, అటువంటి వారు ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క దోషం కనుక తొలగిపోవాలంటే నానబెట్టినటువంటి కందులను, అంటే కందులను రాత్రిపూట నానబెట్టి వాటి తెల్లవారేటప్పుడు కొంచెం మెత్తగా అవుతాయి, వాటిని గోమాతకు ఆహారంగా కనుక పెట్టినట్లయితే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ ప్రభావం తొలగిపోతుంది. అష్టమ స్థానంలో కుజుడు కనుక ఉంటే కుటుంబ వాతావరణం కూడా, భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు కలగటం, చికాకులు కలగటం, అంటే ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సమస్య క్రియేట్ అవ్వటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 3వ వ్యక్తుల యొక్క కారణం చేత కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటికి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం ఉత్తమమైన పరిహారం. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామికి కుంకుమ కలిపినటువంటి నీళ్లతో అభిషేకం చేయటం వలన కూడా వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.